ఆకుపచ్చని కళ. కథ పేరు చెట్టు కథకుడుగా ఆహారపు పంటల నుండి వాణిజ్య పంటలకు మారిన భూమి అక్కడి నుండి ప్లాట్లుగా మారి అమ్మకానికి వ్యాపార సరుకుగా మారిపోయింది. పెట్టిన భూమి ఎలా నిరుపయోగంగా మారింది? ఈ నేపథ్యంలో నిన్నటి తరం నుండి నేటి తరం ఆలోచన డబ్బు రూపంలో ఎంతో పెడధోరణి పట్టింది. పర్యావరణాన్ని ఎంతగా విధ్వంసం చేస్తుంది? చర్చించిన ఈ కథలో చెట్టే కథకుడుగా మారి కాలం మార్పును వివరించిన కథ ఇది. తళతళ మెరిసే పదును తేలిన గొడ్డలి దెబ్బ పడ్డంతో అబ్బా అని తడుముకోకుండా వేప చెట్టు దాని నిద్ర కాస్త ఎగిరిపోయింది. తల విదిలించింది. చెవులు రిక్కించింది. ఎవరా తనపై గొడ్డలి దెబ్బ వేస్తుందని అటు ఇటు కొమ్మలు తలలు తిప్పి చూసింది. అప్పటికే 2-3 దెబ్బలు దబా దబామని ఒకదాని వెంట ఒకటి పడిపోయాయి. ఇంకా తనకు భూమి మీద నూకలు చెల్లాయని అర్థం కావడానికి ఎంతసేపు పట్టలేదా వేప చెట్టుకు? తన మీదైనా తన మిత్రుల మీద కూడానా ఈ దెబ్బలు? అనుమానంగా చుట్టూ చూసింది. అన్ని చెట్ల మీద రాకాసి గొడ్డళ్ళు వికటాటహాసం చేస్తున్నాయి. అంటే ఈ వనం కూడా మనిషి స్వార్థానికి ఆహుతవుతుందన్నమాట. హతవిధి ఏమి చేటుకాలం సంభవించిందో కదా. బాధపడుతున్న చెట్టుకి హఠాత్తుగా ఏదో గుర్తొచ్చింది. అవును, తాత తాత ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడు? రెమ్మల చేతులతో కొమ్మలు తొలగించి ఆతృతగా తొంగి చూసింది. తనలాగా తాత కూడా ఉలిక్కిపడి లేచినట్టున్నాడు. చుట్టూ తిరిగి చూస్తున్నాడు. అన్ని చెట్ల మీద పడే దెబ్బలని తన గుండెలపై పడుతున్నట్టుగా విలవిల్లాడుతున్నాడు. పరిగెత్తుకుంటూ గొడ్డళ్ళు దగ్గరకు వెళ్ళాడు. తల పైకెత్తి యగాదిగా చూశాడు. ఎవడ్రా వాడు? బిగ్గరగా అరిచాడు. సమాధానం లేదు. ఎవ్వరూ కొట్టమన్నారా? గద్దించాడు. ఏ గొడ్డలి సమాధానం ఇవ్వలేదు. నువ్వెవడివోయ్ మమ్మల్ని అడగడానికి అన్నట్టున్నాయి ఆ గొడ్డలి దెబ్బలు. ఆయన చెట్టుకు తిరుగుతున్నాడు, వేడుకుంటున్నాడు, దండం పెడుతున్నాడు. ఏ గొడ్డలి ఉలకలేదు, పలకలేదు. తననే భూమి మీద నుండి కూకటి వేళ్లతో పెకలిస్తున్నట్టు నిలువెల్లా కదిలిపోతున్నాడు. బిగ్గరగా అరుస్తూ నెత్తి నోరు బాదుకుంటున్నాడు. పాపం తాత ఏమైపోతాడో ఏమో బాధగా మూలిగిందా వేప చెట్టు. కరకు హృదయపు కోరలతో తమ ఒంటిని ఛిద్రం చేస్తున్న ఆ మూర్ఖుల్ని చూస్తుంటే కోపం కంటే కూడా జాలి వేసింది. తన ఆలన పాలన చూసే తాతను చూస్తుంటే గుండె చేరువయ్యింది. ఆయన పడే వేదన చూస్తుంటే మనసు వికలమైపోయింది. ఆ బాధ అమ్మో పగవాడికి కూడా వద్దు. తన చావబోతూ కూడా పదుగురికి ఫలాల్ని పంచిపెట్టే చెట్టు హృదయం మొగబోయింది. తానెక్కిన కొమ్మల్ని నరుక్కుంటూ ఎంతో కృతజ్ఞతగా మారిపోతున్నారు మానవులు. చెట్టుకి దుఃఖం తన్నుకొచ్చింది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారులే బలహీనులు అనుకుంటూ దీర్ఘంగా ఆలోచనలో పడింది. కళ్ళ వెంబడి ధారగా నీరు కారసాగింది. కడ తేరబోతూ కూడా చివరిసారిగా తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంది. కళ్ళు తుడుచుకుంది. గుండె దిటవు చేసుకుంది. ఏ రోజైనా పోయేదానికి ఏడుపొకటి ఎందుకులే అనుకుంది. అటువైపుగా పోతున్న పైరగాలిని పీల్చింది. ఇటువైపుగా వస్తున్న చిరుగాలిని బతిమాలింది. ఎక్కడో ఉంటున్న పడమటి గాలిని తోడు తెచ్చుకుంది. సర్వప్రాణులకు ఔషధంగా ఉపయోగపడే తన సువాసనని నలుదిక్కులకు పంచి రమ్మని ప్రార్థించింది. ఏదో గుర్తొచ్చింది. అమ్మో తన నేస్తాలు ఏమైపోయారోనని ఆదుర్తగా పేరున తనపై గూళ్ళు కట్టుకున్న పక్షులన్నిటినీ ఎలుగెత్తి కేకేసింది. రెక్కలార్చుకుంటూ వచ్చి తనపై వాలిన పక్షుల్ని చూసింది. సహస్ర బాహులతో దగ్గరగా తీసుకొని పదవి పట్టుకుంది. బోరుమని ఏడ్చింది. అవి కూడా కిలకిలా రావాలు మాని బెంగటిల్లిపోయాయి. అన్నిటికీ ఏడుపు ముంచుకొచ్చేస్తుంది. ఒకదానిపై ఒకటి పడి ఏడ్చాయి.
పెడబొబ్బలు పెట్టాయి. వచ్చిన విపత్తుని తలుచుకొని ఒకదానికి ఇంకొకటి ఓదార్చుకున్నాయి. మన సంగతి సరే గాని అటు చూడండి దుఃఖంలోనే చెప్పింది చెట్టు. పక్షులన్నీ ఏడుపులు ఆపాయి. వేప చేయి చూయించిన వైపుకు చూశాయి. పిచ్చి పట్టిన వాడిలా కనిపించాడు తాత. అయ్యో పాపం అన్నాయి పక్షులన్నీ. తనకు ఊహ తెలిసినప్పటి నుండి నన్నొక మహాదైవంగా పూజించేవాడు. స్నేహితుడుగా లాలించేవాడు. ఏ పని చెయ్యాలన్నా నాకు టెంకాయ కొట్టి దండం పెట్టుకొని ఏం చేయబోతున్నది చెప్పుకొని అప్పుడు కదిలేవాడు. నా నీడలో ఎన్నో పశువులకి ఆశ్రయం కల్పించేవాడు. ఊళ్ళు తనకు తెలిసిన వాళ్ళందరినీ నా నీడ కూర్చోబెట్టేవాడు. వాళ్ళు చెప్పే ప్రతి మాట వినేవాడు. వాళ్ళ దుఃఖాల్లో, ఆనందాల్లోనూ, బాధల్లోనూ, భయాల్లోనూ పాలు పంచుకునేవాడు. తన కళ్ళ ముందే ఎన్నెన్నో ఘోరాలు జరిగిపోవడం చూశాడు. అదుగదుగో ఆ కనిపిస్తుంది చూడండి అనుభవాన్ని నెమరు వేసుకుంటూ పడి ఉండే భూమి. అది ఆ భూమే. ఆ భూమిలేనో చూడండి శవాలపై గుర్తుగా పాతిపెట్టిన సిలువల్లా ఉండాయే రాళ్ళు. భూమిని ముక్కలుగా చేసుకొని అమ్ముకున్న దానికి గుర్తవి. ఎండి బీటల వారిన అసలే ఒక్క వాన చుక్క కోసం ఎన్ని నీళ్లు తెరిచి ఎదురు చూస్తుందో. ఆనాడు ఎంతో వైభవంగా ఉండేది. అన్నీ పొలాలే, ఎటు చూసినా పైరులే. విత్తనాలు నాటేవాళ్ళు, నాట్లు వేసేవాళ్ళు, కలుపులు తీసేవాళ్ళు. ఓహ్, పచ్చ పచ్చని ప్రకృతే. గలగల్లాడే గజ్జలే, జలజల పారే నీటి కళ. ఓహోహ్, పిల్లలు తల్లులు, తల్లులు పిల్లలు ఎంతెంత మందో. నా కొమ్మల నిండా ఎన్నెన్ని ఉయ్యాల్లో ఎంత ముచ్చటగా ఉండేవాళ్ళో పిల్లలు. గాలి సాయంతో నేను ఉయ్యాల ఊపుతుంటే వాళ్ళు కొట్టే కేరింతలు ఎంతగా మురిసిపోయేదాన్నో. వేళకు తల్లులు అందరూ వచ్చి పిల్లలకు పాలిస్తూ జుట్టులోకి వేళ్ళు నిచ్చి ఆప్యాయంగా నిమురుతుంటే ఓహ్, వాళ్ళు ఒళ్ళు పలకరించిపోయేది. తన పొలంలో పనిచేసే వాళ్ళని అందరినీ కన్నబిడ్డల్లాగా చూసేవాడు తాత. ఎవరికి ఆపద వచ్చినా తనకే వచ్చినట్టుగా గిలగల్లాడిపోయేవాడు. పొలంలో పంట పండినప్పుడు చూడాలి నా సామిరంగా ఊరంతా కలల మీదే చేటలతో గంపలతో ధాన్యం ముంచిపోస్తూ ఉంటే బస్తాల్ని మొయ్యలేక చచ్చేవాళ్ళు. మీ తాత ముత్తాతలు మాత్రం ఆ పొలాల మీద పడి తినేది. వచ్చి నా ఒళ్ళో దాచుకునేది. పక్షుల వంక చూసి చెప్పింది. మరి మా అమ్మ నాయనలు ఒక పెట్ట అనుమానం వెలుబుచ్చింది. ఎన్నో బతుకులు ఆ పొలాల మీద ఆధారపడి ఉండేవి. రాను రాను అదే మీ అమ్మా నాయనల కాలానికి ఆ గింజల పంటలన్నీ కనుమరుగైపోయాయి. పత్తి, పొగాకు పంటలు కొంతకాలం రాజ్యమేలాయి. పొలాల్లో మనుషుల సందడి తగ్గిపోయింది. కొంతకాలానికి ఆ పంటల మీద కోలుకోలేని నష్టాలు వచ్చాయి. అప్పటికే తాత హయాం పోయి కొడుకుల పెత్తనం వచ్చాయి. పొలాలన్నీ బీళ్లు బారిపోయాయి. పెళ్ళపెళ్ళమంటూ ఉరుములాంటి పెద్ద శబ్దం వచ్చింది. ఏంటి అని తల తిప్పి చూసింది. వేప తన శరీరంలో దృఢమైన విశాలమైన బహునేల కూలడం కనిపించింది. ఎంత ఆప్యాయంగా ఎన్నో సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఆ కష్టమంతా ఇప్పుడు బూడిద పాలైపోయిందే. కన్నీరు పెట్టుకుంది బాధగా. ఊరుకోమ్మా, ఊరుకో, కష్టాలు పచ్చడి చెట్లకు గాక రాతి స్తంభాలకు వస్తాయా అని ఓదారుస్తూ తరువాత మయమై ఆతృతగా అడిగాయి పక్షులు. రోడ్లు బాగా విశాలంగా మారిపోయాయి. దాంతో పొలాలకి మంచి రేట్లు వచ్చాయి. తరిగే పొలాల్ని చూసేవాడు తన శరీర భాగాలు ఒక్కొక్కడిగా తీస్తుంటే బాధపడతారు చూడండి, అట్టా గిలగిల్లాడిపోయేవాడు. కొంతకాలం అన్నం నీళ్లు ముట్టడం మానేశాడు. కాలం మా మంచి ముందు కదా ఈ మార్పుని క్రమేణా జీర్ణం చేసుకుంది. అప్పటి నుండి ఇంటికి దగ్గరగా ఉండే పూల తోటల్ని
పండ్ల తోటల్ని చూసుకొని మురిసిపోయేవాడు. పూలతో మాటలు చెప్పేవాడు. పండ్లతో ముచ్చటాడేవాడు. తన బాధల్ని, సంతోషాల్ని వాటితోనే పంచుకునేవాడు. నిద్ర లేచింది మొదలు పడుకోబోయేదాకా అక్కడే ఉండేవాడు. పిలవంగా ఎప్పుడో వెళ్ళి 4 ముద్దలు తినేవాడు. ఆ కాసేపటికి తోట ఏమైపోయిందోనని పోయేవాడు. తన కళ్ళ నిండా పూలు, పళ్ళతో ఎప్పుడూ కమ్మని కలలు కంటుండేవాడు. ఎంతమంది పిల్లలు ఆ తోట మీద తుమ్మెదలై వాలేవాళ్ళో. కోరుకున్న పండ్లు తినేవాళ్ళు. తాతకి బహుమతులు తెచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. నాకెందుకురా ఇయన్నీ, తీసుకుపోయి మీరే ఆడుకోండని మృదువుగా తల నిమురుతూ చెప్పేవాడు. ఒక్కో కొమ్మ నరికి పడేసినప్పుడు పక్షులు ఎగిరిపోయి ఇంకో కొమ్మ మీద వాలుతున్నాయి. తన వంక చూసుకుంటే తనకే సిగ్గనిపించింది వేపకు. విశాలమైన వృక్షస్థలంలా కొమ్మలన్నిటినీ చాచుకొని నిల్చొని ఉండే తన ఆకారం తానే పోల్చుకోలేనంత వికృతంగా మారిపోవడం చూసి తన మీద తనకి అసహ్యం వేస్తుంది. తొందరగా నరికేస్తే బాగుండు, కోపంగా అనేసింది వేప. అదేందమ్మా ఆ మాట అంటావు? చివరిసారిగా తనివితీరా మాట్లాడుకోవడానికే గదా మనల్ని పిలిచావు. పక్షులన్నీ తల్లడిల్లాయి ఆ మాటలకు. ఊరుకోండి, ఊరికే అన్నాలే సముదాయించింది. తరువాత ఏమైపోతుందో చెప్పవా? పికిలిపెట్ట గోముగా అడిగింది. చెబుతాన్రా చిట్టి, చెబుతానుండు అంటూ బొగ్గ మీద ఆకుతో చిటికేసింది. ఆ చెక్కిలి గింతలకు అది కిలకిలా నవ్వింది. కొడుకులు ఇక్కడి నుండి పట్నానికి మకాం మారుస్తూ ఆ పూల తోటలను కూడా అమ్మకానికి పెట్టారు. ఈసారికి ఎవరికి చెప్పి ఏం ప్రయోజనం లేదు అనుకున్నాడు. మందు డబ్బా ఎత్తి పడేశాడు. సమయానికి